ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫోన్ మోటరోలా ఫోన్, లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఫోన్. అసలు ఇంట్రెస్టే లేదు ఈ ఫోన్ మీద. పాత ప్రాసెసర్ వాడి పక్కన పడేసిన ప్రాసెసర్ వాడుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనమే వీడియోలో ఈ మే మంత్ లో లాంచ్ అవుతున్న ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. మే అనగానే మీకు తెలుసుగా రోహిణి కార్తీ కూడా మనం చూస్తూ ఉంటాం. బండాలు కూడా పగిలిపోయేంత ఎండలు కాస్తాయని చెప్పని అంటూ ఉంటారు. సరే, ఎండలు పక్కకు పెడితే ఫోన్ ప్రైజులు కూడా అలానే గుండెలు పగిలే ప్రైజులతో రాబోతున్నాయి. బడ్జెట్ లో జనరల్ గా OnePlus నుంచి Nord CE6 Lite లాంచ్ అవుతుంది. Nord CE5 Lite మనకి 20,000 రూపాయల లోపల దొరికేస్తాయి ఈ ఫోన్. అలాంటిది ఈసారి అవి LCD డిస్ప్లేతో 25,000 రూపాయల పైన రాబోతున్నాయి. Nord CE6 ఈ ఫోన్ మీకు దాదాపు 30,000 రూపాయల దాకా టచ్ అవుతుంది. అండ్ X300 FE, ఇంతకుముందు X200 FE మీకు అరౌండ్ 50,000 రూపాయల్లో మనం పర్చేజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ X300 FE మీకు ప్రైసింగ్ 70,000 రూపాయల వరకు కూడా వెళ్ళబోతున్నట్లు ఇన్ఫర్మేషన్. కానీ ఫోన్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ ఫోన్స్ అండ్ మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ ఇయర్ మనం చూసి పర్చేజ్ చేసుకునే ఫోన్సే. కానీ ప్రైసింగ్ మాత్రం అట్లీస్ట్ నేను గెస్ కూడా చేయదలుచుకోలేదు ఈసారి. ఎందుకంటే నేను ఎలాగో రాంగ్ గెస్ చేసేస్తున్నా. నేను 30 అంటే అది 35,000కి వెళ్తుంది, నేను 40 అంటే 45,000కి వెళ్తుంది. సో అందుకని గెస్సింగ్ లాంటి ప్రోగ్రామ్లు ఏం పెట్టుకోకుండా అసలు ఏ ఫోన్స్ లాంచ్ అవుతాయి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫోన్ మనకి వివో నుంచి వివో X300 FE అండ్ వివో X300 Ultra ఈ రెండు ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. 6వ తారీఖు లాంచ్ అవబోతున్నాయి. మే 6వ తారీఖున మనకి ఇన్విటేషన్ వచ్చింది. X300 FE ఆల్రెడీ మన స్టూడియోలో ఉంది. నేను దీన్ని యూస్ చేస్తాను. రివ్యూ కూడా రేపు ఆర్ ఎల్లుండి రికార్డ్ చేసేస్తాను. లాంచ్కి వెళ్ళినా కానీ మధ్యాహ్నం 3 గంటల ఆ టైంలో మీకు ఈ రివ్యూ పడిపోతుంది. X300 Ultra ఇంకా మనకు రాలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా నేను రివ్యూ పోస్ట్ చేస్తా. రాకపోయినా కొందాం అని చెప్పి చూస్తున్నాను. కానీ 150,000 రూపాయల వరకు వెళ్ళబోతుంది అంటున్నారు. సరే, మనం పక్కకు పెడదాం. ఇవి వివో X300 FE స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇది ఈసారి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో రాబోతుంది. పర్ఫార్మెన్స్ కూడా మీకు మంచి లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిస్ప్లే మాత్రం చాలా కాంపాక్ట్ డిస్ప్లే ఉంటుంది అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా చేతుల్లో చాలా చిన్నగా అనిపించింది. 6.3 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, LTPO ప్యానల్ తీసుకొస్తున్నారు. 120 Hz AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. దెన్ కెమెరాస్, బ్యాక్ సైడ్ ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. 3 కెమెరాస్ కి జైస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది అండ్ టెలిఫోటో కన్వర్టర్ లెన్స్ కూడా ఉంటాయి. చాలా మంది X300 FE కి టెలిఫోటో లెన్స్ పెట్టుకోవచ్చా, ఈ కన్వర్టర్ లెన్స్ కనెక్ట్ చేసుకొని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లాంటివి తీయొచ్చా అంటున్నారు. టెలిఫోటో లెన్స్ కూడా వస్తాయి, బట్ విడిగా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. దానికి కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అండ్ దెన్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు అండ్ 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రైసింగ్ నేను గెస్ చేసే దాని ప్రకారం 60,000-70,000 రూపాయల వరకు వెళ్తుందని చెప్పని అనుకుంటున్నా. అల్ట్రా 1,50,000 దాకా వెళ్తుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్. అల్ట్రా అనేది ఇంకా స్మార్ట్ ఫోన్స్ లో పీక్ అనమాట. అండ్ కెమెరాస్ దీన్ని మించిన కెమెరాస్ అయితే ఉండవు స్మార్ట్ ఫోన్స్ వరకు. దీనికి కాంపిటీషన్ Oppo Find X9 Ultra ఉంది. అది కూడా ఈ మంత్ లో లాంచ్ అవుతుంది. బట్ ఫస్ట్ వివో వాళ్ళే లాంచ్ చేస్తారు. మేబీ మే ఎండ్ లో కానీ లేదా జూన్ ఫస్ట్ వీక్ లో కానీ Oppo Find X9 Ultra కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వచ్చారు కాబట్టి Oppo కూడా వస్తారు. ఇందులో ఈసారి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. LPDDR5X Ultra అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. డిస్ప్లే 6.82 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 2K రెజల్యూషన్ డిస్ప్లే, ఇది 1.5K కాదు. LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. Pro XDR డిస్ప్లే అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT-901 సెన్సార్ తో తీసుకొస్తున్నారు అండ్ 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. దీని వీళ్ళు గింబల్ టెలిఫోటో లెన్స్ అని పిలుస్తున్నారు. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇంకా బ్యాటరీ దీంట్లో 6600 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు అండ్ 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసేది. దీనికి కూడా టెలిఫోటో కన్వర్టర్ లెన్స్ ఉంటాయి, బట్ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. 25,000 రూపాయల వరకు వెళ్తున్నట్లు ఇన్ఫర్మేషన్. మే 6న ఈ రెండు ఫోన్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తాను. నెక్స్ట్ మనకి మే 7th అంటే దాని తర్వాత రోజు OnePlus నుంచి 2 ఫోన్స్ రాబోతున్నాయి. OnePlus Nord CE6, OnePlus Nord CE6 Lite. ఇవి కూడా మనకి 20,000కేమో CE6 Lite, 25,000 రూపాయలకేమో Nord CE6 రావాల్సింది. ఇవి 30-35కి వెళ్తాయేమో. కర్మ ఏం చేయలేము. జస్ట్ ఒకసారి ఫీచర్స్ వరకు చూద్దాం. ఫస్ట్ OnePlus Nord CE6 లో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. RAM LPDDR5X అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. డిస్ప్లే 6.78 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తున్నారు. 8000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 27 వాట్ రివర్స్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ అప్డేట్ పాలసీ 4+5 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఇది OnePlus Nord CE6. Nord CE6 Lite చూద్దాం. ఇందులో మీకు MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదేమంత గొప్ప ప్రాసెసర్ ఏం కాదు. అండ్ RAM and ROM సేమ్ CE6 లాగా ఇస్తున్నారు. LPDDR5X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్. అండ్ డిస్ప్లే Full HD ప్లస్ LCD ప్యానల్, ఇది 6.7 ఇంచ్ Full HD ప్లస్ LCD ప్యానల్ తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇస్తున్నారు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అండ్ అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఇది Nord CE6 Lite గురించి చూసుకుంటే మే 7వ తారీఖు దీని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. అండ్ ఐఎమ్ సారీ వీడియో మధ్యలో వచ్చాను. 2 రిక్వెస్ట్లు, ఒకటి కాదు. ఒకటి, మీరు ఏ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు, బెస్ట్ టాపిక్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను దాని మీద వర్క్ చేసి జనానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ టాపిక్ తీసుకొని నేను దాని మీద వీడియో చేస్తాను.
రెండోది కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తూనండి. మెజారిటీ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండానే కంటెంట్ చూస్తున్నారు. 3 lakhs సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ అవ్వాలి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేస్తుంటే త్వరగా రీచ్ అవ్వాలి. ఓకే, కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఫోన్లోకి వెళ్ళిపోదాం. తర్వాత ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ 2 ఫోన్స్ తీసుకొస్తుంది. అందులో మోస్ట్లీ కన్ఫర్మ్ అయింది ఒకటి ఇన్ఫినిక్స్ GT50 Pro. ఇది MediaTek Dimensity 8400 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5 RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇది డిస్ప్లే 6.78 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తీసుకొస్తున్నారు. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఇది GT సిరీస్ లో వస్తుంది కాబట్టి గేమింగ్ ట్రిగ్గర్స్ కూడా అంటే బై డిఫాల్ట్ తీసుకొస్తారంటే ఇన్ఫర్మేషన్ మనం AI+ ఫోన్ లో చూసాం. బడ్జెట్ లో కూడా గేమింగ్ ట్రిగ్గర్స్ తీసుకొచ్చారు. టాప్ లెఫ్ట్ టాప్ రైట్ కార్నర్స్ లో మనకి గేమింగ్ ట్రిగ్గర్స్ తీసుకొస్తారు. ఈ పైన టచ్ చేసి మనం బుల్లెట్స్ ని రిలీజ్ చేయాలి. ఇంకా లాస్ట్ మనకి 2 ఫోన్స్ మిగిలి ఉన్నది Oppo Find X9 Ultra అండ్ Moto Razr 70 Ultra. ఈ 2 ఫోన్స్ కూడా ఒకసారి చూసేద్దాం. Oppo Find X9 Ultra మీకు ఈజీగా 1,50,000 దాకా వెళ్ళిపోయింది ప్రైస్. అండ్ Razr వచ్చేసి మీకు ₹1,00,000 దగ్గరలోకి వెళ్తుంది. ఫస్ట్ ఒకసారి మనం Oppo Find X9 Ultra చూద్దాం. ఇందులో ప్రాసెసర్ వీళ్ళు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్. RAM and ROM తెలిసిందే. LPDDR5X RAM తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో తీసుకొస్తున్నారు. డిస్ప్లే 6.82 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 2K రెజల్యూషన్ డిస్ప్లే ఇది కూడా. LTPO ప్యానల్, AMOLED డిస్ప్లే, Pro XDR ప్యానల్, 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసింది. కెమెరాస్ సేమ్ మనకి X300 Ultra లో చూసినట్లే ఉంటుంది. బట్ ఒక కెమెరా ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ప్లస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ పెరిస్కోప్ లెన్స్ ఇంకొక 50 మెగాపిక్సెల్ ఎక్స్ట్రా తీసుకొస్తున్నారు. Hasselblad పార్ట్నర్షిప్ ఉంటుంది పెరిస్కోప్ లెన్స్ కి. టెలి కన్వర్టర్ లెన్స్ కూడా మనం దీనికి కన్వర్ట్ చేసుకోవచ్చు. Hasselblad పార్ట్నర్షిప్ తో వస్తాయి ఈ టెలి కన్వర్టర్ లెన్స్. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ 7050 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ అప్డేట్ పాలసీ 5+6 years అప్డేట్ పాలసీతో Find X9 Ultra తీసుకొస్తున్నారు. సో ఇక్కడ కెమెరా మోస్ట్లీ Oppo అండ్ Vivo నెక్ టు నెక్ తీసుకొస్తాయి. బట్ హార్డ్వేర్ లెవెల్లోనే అంటే ట్రిపుల్ కెమెరా మీకు వివోలో ఉంటే క్వాడ్ కెమెరా సెటప్ మీకు ఒప్పోలో ఉంది కాబట్టి ఆల్రెడీ కొద్దిగా ఎడ్జ్ కనబడుతుంది. బట్ 2 ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకొకసారి మనం ప్రాక్టికల్ గా చెక్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫోన్ Motorola ఫోన్, లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఫోన్. అసలు ఇంట్రెస్ట్ లేదు ఈ ఫోన్ మీద. Motorola Razr 70 Ultra లాంచ్ అవుతుంది కాబట్టి జస్ట్ దీని గురించి చెప్తున్నా అంతే. స్పెక్స్ చూద్దాం. Snapdragon 8 Elite ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. పాత ప్రాసెసర్ వాడి పక్కన పడేసిన ప్రాసెసర్ వాడుకుంటున్నారు. 6.9 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఫోల్డబుల్ స్క్రీన్, వర్టికల్ గా మనకి ఫ్లిప్ అవుతుంది. అండ్ OLED ప్యానల్ ఇది. ఓపెన్ చేస్తే 6.9 ఇంచ్ ఉంటుంది. క్లోజ్ చేస్తే కవర్ స్క్రీన్ 4 ఇంచ్ ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరా దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్. బ్యాక్ సైడ్ 50+50 మెగాపిక్సెల్, ఒకటి మెయిన్ కెమెరా ఇంకోటి వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తున్నారు. RAM and ROM LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. అండ్ 4700 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. అప్డేట్ పాలసీ 4+5 years అప్డేట్ పాలసీ తీసుకొస్తున్నారు. గ్లోబల్ గా అయితే ఈ ఫోన్ మొన్న ఏప్రిల్ ఎండ్ లోనే లాంచ్ అయిపోయింది. బట్ ఇండియాకి మాత్రం ఈ మంత్ తీసుకొస్తారన్నట్లు ఇన్ఫర్మేషన్. మరి ఇవి ఓవరాల్ గా మే మంత్ లాంచ్ అవుతున్న ఫోన్స్. ఈ ఫోన్స్ లో దేనికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే 3 ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా. ఫస్ట్ Vivo X300 FE, రెండోది ఆబ్వియస్ గా Vivo X300 Ultra, మూడోది OnePlus నుంచి OnePlus Nord CE6 లైట్ మీద లేదు కానీ Nord CE6. ఈ 3 ఫోన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మరి మీరు ఏ ఫోన్స్ కోసం వెయిట్ చేస్తారో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా మర్చిపోకుండా హైప్ పాయింట్స్ ఉన్నాయి వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ మొట్టమొదటిసారి మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. అది నాది గ్యారెంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.